మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు అటు అసెంబ్లీలో ఇటు మండలిలో రెండు గరంగరంగానే సాగుతూ ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులు చేసినటువంటి అప్పుల మీద, గత పాలకులు చేసినటువంటి దాని మీద, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మీద వాడివేడిగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టినటువంటి 3,04,00,000 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ నిజంగా రీచ్ అవుతుందా కాదా అంటే ఒక ప్రమాదం అక్కడ నిన్న నేను లేవనెత్తడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా 3 రంగాలు, ప్రథమ రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ప్రథమ రంగంలో వ్యవసాయ రంగాన్ని మనం చూడొచ్చు, తర్వాత ద్వితీయ రంగంలో పరిశ్రమల రంగాన్ని చూడొచ్చు, తృతీయ రంగంలో ఐటీ సేవలు ఈ రంగాలకు చూడొచ్చు. ఇక్కడ ప్రథమ రంగం పైన చాలా తక్కువగా అంటే ఒక 17% మాత్రమే ఏది జిఎస్విలో కలుస్తూ ఉంది, 15% ఏమో పరిశ్రమల పైన ఉంది. ఇక 66% పైగా ఓన్లీ మన ఆర్థిక వ్యవస్థ అంతా ఐటీ సేవలు వీటిపైనే ఆధారపడి ఉందన్నట్టు. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ ఐటీ రంగం ఇట్లనే ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి మనం ప్రథమ ద్వితీయ రంగాల వైపు పోవాలి, కంపెనీలు పెట్టాలి, తర్వాత ప్రొడక్షన్ పెంచాలి, తర్వాత వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా మలచాలి. ఇటువంటి వాటిపైన పెడితే బెటర్. అయితే పక్కనున్నటువంటి తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇవేవి కూడా ఒకే రంగం మీద డిపెండ్ అయ్యలేవు. వివిధ 3 రంగాల మీద అంతో ఇంతో కొద్దిగా హెచ్చుతగ్గుల్లో డిపెండ్ అయి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రమాద గంటికలను సూచిస్తూ ఉన్నాయనేటువంటి మాట నిన్న చెప్పడం జరిగింది. పనిలో పనిగా సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా నిన్న సభలో చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక నోట్ ఇచ్చింది. ఏమని? సంక్షేమ హాస్టళ్లలో మేము డైట్ ఛార్జీలు పెంచడం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం మాట చెప్తే నేను కూడా మాట్లాడడం జరిగింది. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఖైదీకి రోజుకు 83 రూపాయలు ఖర్చు పెట్టి తిండి పెడతా ఉన్నాము. మనం హాస్టల్లో చదువుతున్నటువంటి పిల్లలకి కేవలం 40 నుంచి 50 రూపాయల మధ్య తిండి పెడతా ఉన్నాం. సో ఇక్కడ దేశ పౌరులుగా మలచాల్సినటువంటి చోటనేమో తక్కువ ఖర్చు పెట్టి వాళ్ళకు భోజనం పెడతా ఉన్నాము. అయితే వివిధ నేరాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకు మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టి మనం జైళ్లలో పెడతా ఉన్నాం. సో ఇది ప్రధానమైనటువంటి విమర్శ. డైట్ ఛార్జీలు పెంచాలి, కాస్మెటిక్ ఛార్జీలు మళ్ళీ ఇంకొక 400% పెంచితేనే మనం అనుకున్నటువంటి సంక్షేమ హాస్టళ్ళు బలపడేటువంటి అవకాశం ఉంది. సంక్షేమ హాస్టల్లో దినదినం తగ్గిపోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోయినసారి 90,000 టార్గెట్ 94,000 టార్గెట్ పెట్టుకుంటే ఇంత తగ్గుతూ ఈసారి టార్గెట్ 82,000 పెట్టుకుంది సంక్షేమ హాస్టల్లో చేర్పి. అంటే ఇంత సంక్షేమ హాస్టళ్లను ఖతం చేసేటువంటి కార్యక్రమం కనిపిస్తూ ఉంది. ఇది మంచిది కాదు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా. సో ఇదొకటైనటువంటి అంశం. అయితే ఇక్కడ క్లియర్గా నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోషియో ఎకనామిక్ 2025 అవుట్లుక్ బుక్ ఇచ్చింది. ఆ బుక్లోనేమో తెలంగాణ జనాభా 4,21,00,000 చూపించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలనేమో 3,70,00,000 చూపించింది. అంటే 52 లక్షల తేడా కనిపిస్తూ ఉంది. సో మరి బడ్జెట్ ఈ 4,21,00,000 మందికా లేకపోతే 3,70,00,000 మందికా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. సో ఇట్లా అంత గందరగోళం, కన్ఫ్యూజన్లో ఉంది. వాళ్ళు వీళ్ళని ఆరోపించడం, వీళ్ళు వాళ్ళని ఆరోపించడం. కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి జనానికి ఓట్లేసింది అనేకమైనటువంటి పథకాల ఆశలు కొంత అయితే. సో అప్పుడు గతంలో ఉన్నటువంటి పాలకుల మీద వ్యతిరేకత ఇంకొక అంశం కావచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు టంచనగా అమలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలు అమలైనటువంటి దాఖలాలు కనిపించట్లేదు. దాని నుంచి ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. దాదాపు 15 నెలల సమయం గడిచిపోతూ ఉంది. ఇప్పటికి కూడా 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా ప్రజల చేతుల్లో పెట్టలేదు. కొత్త ఇందిరమ్మ ఇల్లు ఒక్కటి కూడా ప్రజల చేతుల్లో పెట్టలేదు. కొత్తగా 2,500 రూపాయలు మహిళలకు ఇప్పటిదాకా ఇవ్వలేదు. మహిళలకు పెన్షన్లు, సామాజిక పెన్షన్లు 4,000 చేస్తామన్నారు, కొత్తగా ఇచ్చింది లేదు. అన్ని పాతయే కొనసాగుతా ఉన్నాయి. కొత్తగా ఇచ్చినటువంటి హామీలు ఏవి రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేకపోతా ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణాలు ఏంటంటే ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ అనేటువంటి మాట చెప్తా ఉంది. ఈ ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ అనేటువంటి మాట 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మనం ప్రజలకు చెప్పినంటే కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓటు వేయకపోతుండే. సో ఎప్పుడైనా కూడా ఒక పాలకుడు చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటంటే ఈ రాష్ట్రంకి ఏమైనా పెట్టుబడులు రావాలన్నా, ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, లేకపోతే ఈ రాష్ట్రానికి కొంత గౌరవ మర్యాదలు దక్కాలన్నా కూడా
కేసీఆర్ చెప్పినటువంటి ధనిక రాష్ట్రం అని, దివాలా తీసిన రాష్ట్రం అని కేసీఆర్కి ఎరికే, అందరికీ ఎరికే. కానీ ధనిక రాష్ట్రం అనేటువంటి మాట ఎందుకు చెప్పిండు పదే పదే అంటే, పెట్టుబడులు ఆ తర్వాత ఇతర అన్ని రాష్ట్రాలది ఇదే. ప్రపంచంలోనే అత్యధిక అప్పులున్న దేశం అమెరికా. ప్రపంచంలోనే అత్యధిక, ఇవి సహజంగా ఉంటాయి. కానీ ఒక వ్యూహం ప్రకారం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి, ఇప్పుడు మనం పోతే ఢిల్లీలో పోయి ఊపర్ షేర్వాని అందరు పరిశాన్ అంటే, ఇక్కడ ఎంప్లాయీస్ డిఏలు అడిగితే ఎంప్లాయీస్ల కష్టాల గురించి నేను మాట్లాడితే ఇప్పుడు జీతం వచ్చుడే కష్టం ఉన్నది అనేటువంటి మాట చెప్పడంతో ఇవన్నీ వ్యతిరేకమైనటువంటి సంకేతాలు ప్రజల్లోకి పోతా ఉన్నాయి. తద్వారా ప్రభుత్వం పైన ఒక వ్యతిరేక భావన కలిగేటువంటి ఆస్కారం ఉంది, ఇప్పటికే చాలా వరకు కలిగింది. ఈ అంశం ఇట్లా ఉంటే, ఇక రెండో అంశం దక్షిణాది స్టేట్లకు సంబంధించినటువంటి డీలిమిటేషన్లో అన్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ చెన్నైలో స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు సమావేశం కాబోతా ఉన్నారు. ఇప్పుడు దక్షిణాది ప్రాతినిధ్యం కేవలం 130 స్థానాలు ఉంది. ఒకవేళ జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఒక తమిళనాడులోనే 80 స్థానాలు పడిపోయే అవకాశం ఉంది, తెలంగాణలో 2-3 స్థానాలు పోయేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కొత్తగా పెరగకపోగా ఉన్నాయి పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు టంచన్గా తమ పాత్ర పోషించినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలు, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు విచ్చలవిడిగా ఆ జనాభా పెరుగుదలలో తోడ్పాటు అందుతుంది. అక్కడ జనాభా పెరుగుదల వల్ల అక్కడ సీట్లు పెరిగే అవకాశం ఉంది, ఇక్కడ తగ్గే అవకాశం ఉంది. తద్వారా పార్లమెంట్లో మెజారిటీ స్థానాలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఉంటే ఉత్తరాది రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే దక్కుతాయి, దక్షిణాదికి మొండి చేయి దక్కుతుందనేది దక్షిణాది రాష్ట్రాల ఆందోళన. దానికోసం ఇప్పటికే స్టాలిన్ నేతృత్వంలో అనేకమైనటువంటి పార్టీలకు ఆహ్వానం పోయింది. ఇవాళ చెన్నైలో మీటింగ్ జరగబోతా ఉంది. సో ఈ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాల్సినటువంటి అంశం. అయితే కేంద్ర ప్రభుత్వం 1971 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని చెప్పి స్టాలిన్ అలాగే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో, అయితే అమిత్ షా గారు ఇక్కడ తమిళనాడుకు వచ్చి ఇక్కడ స్థానాలు తగ్గుతాయని చెప్తా ఉన్నారు, అసలు తగ్గవు అనేటువంటి మాట సూచాయగా చెప్పిపోయింది అక్కడ. అయితే వాస్తవానికి తగ్గవనే మాట చెప్పిండు కానీ పెరుగుతాయి అనేటువంటి మాట మాత్రం ఆయన చెప్పలేకపోయిండు. సో అట్లా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం చాలా సీరియస్గా అయితే ఉంది. ఇది మరొక పోరాటానికి దారితీసేటువంటి అవకాశం ఉంది. అయితే ద్రవిడ రాష్ట్రాలు దాదాపుగా ఈ దక్షిణాది రాష్ట్రాలలోనే ఉన్నాయి కాబట్టి ఈ ద్రవిడ ప్రాంతం అంతా మళ్ళీ ఒకే కాజ్ మీదకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇది ఒక భారీ ఉద్యమంగా మళ్ళేటువంటి అవకాశం ఉంది ఒకవేళ డీలిమిటేషన్ కనుక ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం చేస్తే. సో మరి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాజా జనాభా లెక్కలు నిర్వహించి అట్లా డీలిమిటేషన్ చేస్తే మటుకు చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి. తద్వారా దక్షిణాది రాష్ట్రాల నుంచి కొత్త డిమాండ్లు తెరపైకి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి రెండు అంశాలు, ప్రధాన వార్తలు. ఇక లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.